తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో సినిమా చెట్టు ఫేమస్. ఈ చెట్టుకి 150 సంవత్సరాల చరిత్ర ఉంది. గోదావరి వరద ప్రభావంతో చెట్టు నేలకు ఒరిగింది. ఈ చెట్టు వద్ద 500 సినిమాలకు పైగా తీశారు. పాడి పంటలు బోల్ పిక్చర్స్ దగ్గర దగ్గర దేవత ఇవన్నీ కూడా 300 సినిమా పిక్చర్స్ పైన ఉంది. ఈ చెట్టు కింద తీసినాయి సీరియల్స్, టీవీ సీరియల్స్ అన్నీ. ఊరంతా గ్రామ ప్రజలు కూడా ఎలా ఈసారకరంగా పొజిషన్లో ఉన్నారు. నెంబర్ 1 చెట్టు పడిపోయిందని. ఎప్పుడు పడిపోయిందండి? ఒక పార్ట్, ఈ పార్ట్ రాత్రి 9:20 9:30 మైండ్ పడిపోయింది. సెకండ్ పార్ట్ తెల్లగట్ట 3 పడింది అంటండి. ఎవరు లేరు జనం. 5 వాకింగ్ వచ్చిన చూసి చెప్పడమే పడిపోయింది సెకండ్ పార్ట్ అండి. ఊరంతా కూడా ఎలా దిగ్బంధంలో ఉంది. కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పంపిణీ చేశారు. చర్ల మండలంలో తహసీల్దార్ ఆఫీసులో జరిగిన కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలకు పెళ్లి చేసి ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ పేరుతో ఆర్థికంగా తల్లిదండ్రులను ఆదుకుంటుందని చెప్పారు. తన్నీరు లక్ష్మి ఇర్ఫా నానమ్మ చంద్రమ్మ కృష్ణ జానకమ్మ శ్యామల లక్ష్మి అల్లూరి కమల అర్జున కమల కొమరం. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమకారుల సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమకారులను సన్మానించారు. మింటపల్లి రాములు, రాజనగర రాజేష్, జిటి శ్యామన్న, చందాపురం రాములు, మద్దిరెడ్డి. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉప ఎన్నిక ప్రక్రియపై కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 4న స్కూటినీ ప్రక్రియ ఉంటుందని, 16న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. 30వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది 30వ తారీఖు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ 6వ తారీఖు అంటే రేపు జారీ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ కూడా మొదలవుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియ అనేది 13వ తారీఖు మంగళవారం వరకు ఉంటుంది. మధ్యలో పబ్లిక్ హాలిడేస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ పరంగా ప్రకటించుంటే ఆ రోజులో నామినేషన్ స్వీకరణ ఉండదు. ఈ నామినేషన్ స్వీకరణ అనేది 11 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఎక్కడ నామినేషన్ స్వీకరణ జరుగుతుంది, ఏ సమయం నుంచి జరుగుతుంది అనేది వెల్లడించడం జరుగుతుంది. సో ఈ ఉప ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా గౌరవ జాయింట్ కలెక్టర్ వారిలో ఉంటారు. సో జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నిక అనేది జరుగుతుంది. సో మన జిల్లావే కాకుండా ఇంకా 2 జిల్లాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత మున్సిపాలిటీ సభ్యులు కూడా దీంట్లో ఓటర్గా పాల్గొంటారు. కాబట్టి ఆ జిల్లా సంబంధించిన కలెక్టర్స్ ఆ ప్రాంతానికి జిల్లా ఎన్నికల అధికారిగా ప్రవర్తిస్తారు. సో విశాఖపట్నానికి అయితే నేను జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటాను. మొత్తం 3 జిల్లా కలిపి కూడా జాయింట్ కలెక్టర్ గారు ఆరోగ్యంగా ఉంటారు. సో నోటిఫికేషన్ గురించి ఇప్పుడే చెప్పిన అనౌన్స్మెంట్ 30వ తారీఖే వచ్చింది. 30వ తారీఖు నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంది. నోటిఫికేషన్ అయితే రేపు జారీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కమిషన్ వారు గెస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇమీడియట్ గా మనం కూడా ఇక్కడ గెస్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రేపటి నుంచి 13వ తారీఖు దాకా నామినేషన్ స్వీకరణ ఉంటుంది. 14వ తారీఖు నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ జరుగుతుంది. స్క్రూటినీ సమయంలో అన్ని విధంగా ఆ నామినేషన్ కరెక్ట్ గా ఉంటే ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే
కారణంతో సగా మీకు చెప్తూ నామినేషన్స్ ని తిరస్కరణ చేయడం జరుగుతుంది. నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ యొక్క వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరనేది మనం ప్రకటించడం జరుగుతుంది. దాని తర్వాత 11వ తారీఖు దాకా 11వ తారీఖు 3 గంటల దాకా శుక్రవారం విత్డ్రాయల్ అంటే నామినేషన్ వెనక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నామినేషన్ వెనక తీసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరనేది నిర్ధారించడం జరుగుతుంది. దాని తర్వాత మనము బ్యాలెట్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈవీఎం కాదు, రెగ్యులర్ బ్యాలెట్ తోనే మనము ఎన్నిక జరుగుతుంది. ఈ డేట్ ఆఫ్ పోల్ అనేది 30 ఆగస్ట్ 2024. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రుషికొండ భవన్ని కేటాయించాలని బిఎస్డిపి వ్యవస్థాపక అధ్యక్షులు చింతాడ సూర్యన్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వివిధ పార్టీల నాయకులు మేధావులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నిత్యం వెనుకబాటుతనం, నిరుద్యోగం, సాగునీటి, తాగునీటి సమస్యలతో దశాబ్ద కాలంగా అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీని నియమించాలన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని సమస్యల అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యేలంటూ ఉద్యమకారుడు శ్రీరాములు భూమాచారి నిరసనకు దిగాడు. అటవీ శాఖ ఆంక్షలను ఎత్తివేయాలని 4 వరుసల రహదారి మంజూరుపై ఎమ్మెల్యేలు గొంతెత్తకపోవడం దారుణమన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకుని భూమాచారిని వేరే చోటుకు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మా మండలం పైన వివక్ష జరగదని మేము కలిసికట్టుగా కరాఖండిగా తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీరే చేయాల్సింది. మేమేదో తిరుగుబాటు కాదు, మేము వేడుకుంటున్నాం. మా సమస్యలు తీర్చండి, మా అభివృద్ధిని కోరండి. మేము మా అభివృద్ధి కోసమే మేము చేస్తున్నటువంటి పోరాటం, సామరస్య పోరాటాన్ని మీరు చులకన చేస్తే అది పెద్ద మొత్తంలో జరుగుతుందని తమరికి చెప్పకనే చెప్తున్నానని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాను. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూరగాయలు చేతపట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మెచ్చార్జీలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పనేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే గత నెల 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు హాస్టల్ సందర్శన చేయడం, అలాగే విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్లో నిద్రించడం, రాష్ట్ర పిలుపు మేరకు నిద్రించడం జరిగింది. ఇందులో హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మా దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ప్రతి హాస్టల్లో కూడా విద్యార్థులకి నాణ్యతమైన పౌష్టికాహారం అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ప్రస్తుత ధరలు చూస్తూ ఉంటే ఆకాశం తాకే పరిస్థితి కనబడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకి 53 రూపాయలు కేటాయించి నెలకి ఒక్కో విద్యార్థినికి 1600 రూపాయలు మాత్రం ఇస్తా ఉంది. ఈరోజు చూసుకుంటే మానభంగాలు, అత్యాచారాలు, దొంగతనం చేసినటువంటి ఖైదీలకి రోజుకి 87 రూపాయలు పైబడి ఇస్తా ఉంటే ఈ రోజు ఈ దేశం భవిష్యత్తుకి వాళ్ళ పేదరికం నిర్మూలన చేయడం కోసం ఉన్నత విద్యాభ్యాసం చేసేటువంటి విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చి కళాశాల సిటీల్లో చదువుకున్న విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులకి ఎక్కడ కూడా నాణ్యతమైన భోజనం అందించే పరిస్థితి కనపడలేదు. మీరు చూసుకుంటే విద్యార్థులకి కడుపు నిండా తిండి, ఉన్న బట్ట, అలాగే కళాశాలలో చూసుకుంటే ఇప్పటికీ కూడా టీచర్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కూడా ఎక్కడికి ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తాను. ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి నెలకి 2500 రూపాయలు కేటాయించాలి. అలాగే విద్యార్థులు నెలవారీ ఖర్చులకు సంబంధించి కాస్మెటిక్ ఛార్జీలు గతంలో ఇచ్చేవారు. దాదాపు విద్యార్థులు పూర్తిగా కాస్మెటిక్ ఛార్జీలు అంటే మర్చిపోయే పరిస్థితి ఈరోజు గతంలో నుండి వైసీపీ కావచ్చు, ప్రస్తుత టీడీపీ ఎన్డీఏ కూటమి కావచ్చు, ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి ఈరోజు విద్యార్థులు తీసుకొచ్చారు. మేము ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రస్తుత ధరలకరంగా మెసేజ్లు పెంచాలి, పెండింగ్ లో ఉన్నటువంటి మెసేజ్లతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు రిలీజ్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అలాగే ప్రతి విద్యార్థి శాశ్వత వసతులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్, కమిటీ పోస్టులు కూడా త్వరగా భర్తీ చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాను. అలాగే గత వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఏదైతే పీజీ ప్రైవేట్ కళాశాల పీజీ విద్యార్థులు పూర్తిగా ఫీజు రిమెంట్మెంట్ అనేది తొలగించడం జరిగింది. గతంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ స్పందించే పరిస్థితి లాగే ఇది కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా సరే గతంలో యువన బాధ్యతల్లో జీవో నెంబర్ 107, 108 అలాగే పీజీ విద్యార్థులు శాపంగా మాట్లాడి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పేసి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరైతే
నారా లోకేష్ గారు ఉన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సమక్షంలో యోగా పార్టీలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. మీకు కూడా భవిష్యత్తులో గతంలో ఆల్రెడీ దెబ్బతిన్నారు. భవిష్యత్తులో కూడా మీకు ఇదే పరిస్థితి రావాలనుకుంటే మీరు స్పందించకుండా ఉండండి. లేదు విద్యార్థుల పక్షం నిలబడి ఏదైతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మనం డిమాండ్ చేస్తున్నామో ఆ సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరిస్తే భవిష్యత్తులో మీరు 20,000 కాదు 30,000 40,000 కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మీరు పరిష్కారం చేయాలి. వార్డెన్స్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రస్తుతం మేము అమలు చేయలేక వాళ్ళ సొంత మనీను క్రియేట్ చేసుకుని విద్యార్థులు భోజనాన్ని ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తక్షణమే ప్రతి ఒక్కరు కూడా స్పందించి అధికారులందరూ స్పందించి ప్రస్తుత ధరలు లక్షలు పెంచాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వనపర్తి జిల్లా కేంద్రంలో జమ్ములమ్మ అమ్మవారి గుడికి దారి కావాలని కాలనీ వాసులు మున్సిపల్ ఆఫీస్ ముందు దీక్ష చేపట్టారు. ప్రస్తుతం అమ్మవారి గుడికి దారి లేకుండా అడ్డంగా మున్సిపల్ కార్యాలయం కాంపౌండ్ నిర్మించడం దారుణమని బీజేపీ నేతలు ఆరోపించారు. 200 ఏళ్ల కిందకి మనకు మెయిన్ రోడ్డుకి వెళ్ళి దారి ఉన్నది జమ్మలమ్మ గుడికి. గతంలో ఉన్న ప్రజలల్లో ఈ దారి గురించి నడుస్తుంది. గతంలో మనకు ఎస్పీ ఆఫీస్ అయినప్పుడు ఆ రోడ్డు మాకు ఉండేది. ఆ రోడ్డు మాకు ఎస్పీ ఆఫీస్ ప్రాబ్లం అవుతుంది. మేము కంపౌండ్ కట్టుకున్నాము. 3 ఏళ్ళు అయినాక మాకు ఆఫీస్ అయినాక మేము పోతాము. మళ్ళీ మీరు దారి పెట్టుకోండి అని చెప్పి మేము ఎస్పీ మేడం గారు చెప్పినందుకు మేము దారి వదలాల్సి వచ్చింది. దాని గతంలో మళ్ళీ మున్సిపాలిటీ వచ్చినప్పుడు గత చైర్మన్ గారు గట్టు యాదవ్ గారు మీకు చేపిస్తాం రోడ్లు అని చెప్పి సరే అని చెప్పి మేము మంచిగా ఉంటే లోపలనే అతను ఏం చేసి కంపౌండ్ కట్టేసిండు. గతంలో కంపౌండ్ గురించి మేము వచ్చి అప్లికేషన్ చేయడము, కొట్లాటలు కావడము, పోలీసులు రావడం జరిగినప్పుడు అప్పుడు గత కమిషనర్ గారు గట్టు గారు వచ్చి మీకు రోడ్డు ఖచ్చితంగా చేస్తాము బిఎస్ఎన్ఎల్ దానికి అని చెప్పినట్టు మేము మంచంగా అయినాక మళ్ళీ మీకు పెట్టిస్తాం లోపలనే కట్టేసి దాని రోడ్డు బంద్ చేసిండు. మాకు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా అయింది. కాబట్టి మా ప్రజలు కాలనీ వాసులు మా ప్రజలు మంచి టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు జమ్మలమ్మ గుడి ఒకటే ఉంది. ఇక్కడ ఒకటే దారి ఉంది. గుడికి ఒకటే ఉంది. చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి మాకు గుడి గురించి మేము మా కాలనీ వాసులతో కూర్చొని దారి గురించి పోరాటం చేయడం జరిగింది. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ 3 నదులు కలిసి వస్తున్నట్లుగా తయారు చేసిన చీరను మంత్రికి అందజేశారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. విజయ్ అగ్గిపెట్టెలో పెట్టే చీరను శాలువాను తయారు చేసిన గొప్ప చేనేత కళాకారుడని ప్రశంసించారు. గతంలో అగ్గిపెట్టెలో చీరే అగ్గిపెట్టెలో శాల్వా తయారు చేసినటువంటి కళాకారుడు సిరిసిల్ల బ్రదర్. ఈరోజు గంగా, యమున, సరస్వతి 3 నదుల నీరు తీసుకొచ్చి ఇలా ఈ చీరలు తయారు చేసినారు. ఇక్కడ రేపు చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వృత్తికి ఆదరణ పెరగాలి, చేనేత వృత్తిని అందరూ గౌరవించాలి, చేనేత వృత్తి ద్వారా ఉత్పత్తి అయిన వస్త్రాలను అందరూ ధరించినట్టయితే ఇటు ఒక ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిన వాళ్ళు అవుతారు. మరి దేహానికి కానీ మరి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి వస్త్రాలను ఉపయోగించాలని వారు కోరుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క చీర తయారు చేసి ఇంత కళా నైపుణ్యం కలిగినటువంటి వీళ్ళిద్దరిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కూడా వీరికి అన్ని రకాల గతంలో కూడా చేనేత దినోత్సవంలో సన్మానం చేస్తాం. భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా వారికి అండదండలు ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. చేనేత దినోత్సవం సందర్భంగా మరొక్కసారి చేనేత వృత్తిని కాపాడండి, చేనేత వృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళందరి జీవితాల్లో ఆధారంగా ఉండేటువంటి చేనేత ఉత్పత్తి అయ్యే వస్తువులను ధరించమని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. వనపర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి దాదాపు 500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందజేశారు. విద్యా వ్యవస్థను పూర్తిగా పటిష్టపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అట్లా చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం చప్పట్లు కొట్టాలి. దాంతోపాటు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ స్కూల్స్లలో మినిమం ఫెసిలిటీస్ అంటే వాష్రూమ్స్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, ఫ్యాన్లు కానీ, మినిమం డోర్లు కానీ, కిటికీలు కానీ ఏమేమి ఇబ్బంది ఉందో అని దానికి ఎంబడే డబ్బులు శాంక్షన్ చేపించి ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్లు అట్లా 119 నియోజకవర్గాలకు 1200 కోట్లు రిలీజ్ చేసి పిల్లలకు తెలంగాణలో చదువుకునే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే ప్రతి పిల్లలకు కానీ ఎవ్వరికి ఏమి ఇబ్బంది కాకూడదని అమ్మ ఆదర్శ పాఠశాల రూపంలో మన స్కూల్ అకౌంట్లలో డబ్బులు వేసేసి కలెక్టర్ గారికి అధికారం ఇచ్చేసి ఏమి ఇబ్బంది ఉన్నా స్కూళ్ళు తెరిసే లోపు తర్వాత ఏమైనా పెండింగ్ ఉన్న అన్నీ చేయడానికి డబ్బులు ఇచ్చిన మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి మనం చప్పట్లు కొట్టాలి. దానిలో ఎవరు కాంట్రాక్టర్లు లేరు,
ఎవరు లేరు. ఇక్కడ ఉన్న స్కూల్ చైర్మన్, హెడ్ మాస్టర్ గారు, ఎంఈఓ గారు, వీళ్ళందరూ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ సంబంధిత డిపార్ట్మెంట్ ఏం అవసరాలు ఉన్నాయో అన్నీ చేపించినాం. దాంతోపాటు ఆ మహిళా సంఘాలకే మన పిల్లలకు బట్టలు కుట్టేది కానీ తర్వాత అన్ని మహిళా సంఘాలకు ఇచ్చినాం. మహిళా సంఘాలు కూడా ఉండాలి. రాబోయే రోజులలో ఈ మధ్యాహ్న భోజనం కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ స్కూల్కు సంబంధించిన ఏ మెయింటెనెన్స్ అయినా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాల అధ్యక్షులకు కానీ మహిళా సంఘాలకు కానీ అంతా వాళ్ళే లబ్ధి పొందాలని ఆ బట్టలు కుట్టించే కార్యక్రమం కానీ వంటలు చేసే కార్యక్రమం కానీ ఇవన్నీ చేయబోతున్నాం. ఆల్రెడీ చేసినాం. ఇంకా ఇటు స్కూల్ పిల్లలకి, ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలకు, దాంతోపాటు మహిళా సంఘాల తల్లిదండ్రులకు వాళ్ళకు కూడా లబ్ధి చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. పాస్ అయినప్పుడు వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఓన్లీ స్కూల్స్కు ఆల్రెడీ వనపర్తి చదువులపర్తి అని పేరుంది. అయినా కూడా దాదాపు వనపర్తి నియోజకవర్గానికి 312 కోట్లు ఆ కొత్త సీఎం గారు చదువుకున్నతో పాటు మొత్తం దాదాపు 500 కోట్ల రూపాయలు ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించిన జీవో తీసుకురాబోతున్నాం. ఇక్కడనే మన సీఎం గారు చదువుకున్న స్కూల్కు అంటే ఒక మోడల్, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కొడంగల్ ఆయన సొంతం కాన్స్టిట్యూన్స్ కంటే వనపర్తిలో ఆయన చదువుకున్న స్కూల్కు మోడల్ 160 కోట్ల రూపాయలు. అన్న నువ్వు చదువుకున్నావు, నువ్వు చదువుకున్న స్కూల్కి నేను ఇట్లా చేయించిన, బిల్డింగ్ ఇట్లా ఉంటుంది, స్కూల్ ఇట్లా ఉంటుంది, కాలేజ్ ఇట్లా ఉంటుంది, దీనికి ఇంత ఎస్టిమేషన్ తీసుకొని పోతే అక్కడ చుట్టుపక్కల షాపింగ్ కాంప్లెక్స్ కడితే మున్సిపాలిటీ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సీఎం గారికి తీసుకపోతే ఒక్క మాట మాట్లాడకుండా వెంబడే సిగ్నేచర్ పెట్టి 160 కోట్లు శాంక్షన్ చేసిండు మన ముఖ్యమంత్రి గారు. అట్లా వనపర్తిని చదువులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, గవర్నమెంట్ స్కూళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనేది మా ఉద్దేశం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నా, మన ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నారు, ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నారు. చేయాలని కొత్తగా మొన్న అసెంబ్లీలో ఒక చట్టం తీసుకొచ్చినాం. ఆ చట్టం ఏం తీసుకొస్తున్నామంటే 0 నుంచి 3వ తరగతి వరకు ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ కొన్ని బిల్డింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చి 0 నుంచి 3వ తరగతి వరకు అంగన్వాడీ సెంటర్లో చేస్తాం. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకటి మోడల్ చేస్తున్నాం. అందులో 3 ఫస్ట్ స్టార్ట్ అవుతున్నాయి. 1 కొడంగల్, 2 మధిర సీఎం గారిది, డిప్యూటీ సీఎం గారిది, 3వది వనపర్తిలో రాబోతుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్. Please like, share and subscribe Master K TV.